అమ్మ శ్రావణ మాసం శుభాకాంక్షలు మీకు. మీ అందరికీ కూడానమ్మా శుభప్రదం శ్రావణ మాసం. ధన్యవాదాలమ్మా. అమ్మ అయితే అన్ని మాసాల్లోకెల్లా ముఖ్యంగా మనం శ్రావణ మాసాన్ని కార్తీక మాసాన్ని గొప్పగా వర్ణించుకుంటాం. అవునమ్మా. అయితే శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి, అలాగే శ్రావణ మాసంలోనే ఈ దేవతారాధనకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి మాసానికి శ్రావణ మాసం అని పేరు. శ్రవణ నక్షత్రం చంద్రుడికి సంబంధించింది. చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు 3 ఉన్నాయి: రోహిణి, హస్త, శ్రవణం. రోహిణి పూర్ణిమ నాడు చంద్రుడి దగ్గర ఉండదు కనుక రోహిణి పేరుతో ఒక మాసం లేదు. అలాగే హస్త పేరుతో ఒక మాసం లేదు. ఒక్క శ్రవణ నక్షత్రానికి సంబంధించి శ్రావణ మాసం మాత్రం ఉంది. కనుక చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే, చంద్రుడి యొక్క ప్రభావం మనకి సానుకూలంగా కావలసినంత ఉండాలి అంటే శ్రావణ మాసాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. అందుకని శ్రావణ మాసం చాలా విశిష్టమైంది. ఆ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అనుకున్నాం కదా. చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం ప్రాధాన్యం కలిగినటువంటి మాసం. ఈ మాసంలో ఏం చేసినా చంద్రుడు తృప్తి పడతాడు. చంద్రుడి యొక్క తృప్తి మనకి అవసరం కూడా ఉంది. అందుకని ఈ మాసం చాలా విశిష్టమైందిగా చెప్పుకుంటాం.